వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి వాటర్ బాటిల్లో తాగి పడేస్తాం కదా, అలా పడేయకుండా అయితే పెన్సిల్ తీసుకొని ఇలాగా పై షేప్లో డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న దగ్గర అయితే కటింగ్ చేసుకోండి అనమాట. ఇలాగ కొంచెం పై గ్యాప్లోనే మూత దగ్గరలో కొంచెం ఒక 3 ఇంచుల ప్రకారం ఇలా కట్ చేసుకోండి. ఇలాగ రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత కింద పార్ట్ అనేది ఈక్వల్గా ఉండేలాగా రౌండ్ షేప్ తీసుకోండి. గీరుకోకుండా ఉంటాయి. ఎగుడు దిగుళ్ళు ఉంటాయి కదా, అలా ఎగుడు దిగుళ్ళు లేకుండా ఉంటాయి అనమాట. చేతికి అయితే గీరుకోకుండా ఉంటాయి. అలాగే ఇది కట్ చేసుకున్న తర్వాత అయితే మిడిల్లో 2 లైన్లు గీసుకోవాలన్నమాట. మన స్కెచ్ పెన్సిల్ తీసుకొని 2 లైన్లు తీసుకోవాలి. ఇలాగా మిడిల్ అనమాట. కొంచెం కింద వరకు కాకుండా 1 ఇంచు 2 ఇంచులు వదిలేసేసి అక్కడ వరకు అయితే 2 గీతలు పెట్టేసుకొని 1 ఇంచు ప్రకారం 2 లైన్లు గీసుకుని ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే మిడిల్లో ఒక సన్నది తీసుకోవాలన్నమాట. అది మాత్రం కటింగ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్గా ఉంటుంది అనమాట. ఓపెన్గా ఉన్నది మనకి చేయి పెడతామే గిరుకోకుండా ఉండడానికి అయితే మీ దగ్గర ఏ టేప్ ఉన్నా సరే అవైలబుల్గా అదైతే అంటించేసుకోండి. ఇలాగా పెట్టేటప్పుడు తీసేటప్పుడు అయితే చేతికి అనేది గిరుకోకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకున్న పార్ట్లో మాత్రం ఇదంతా అంటించేసుకోండి టేప్ అనేది. సో ఇలా అంటించేసుకున్న తర్వాత అయితే మీ దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మనం కానీ ఏదైనా టూర్లకు కానీ వెళ్ళినప్పుడు 2-3 డేస్ అయితే ఉంటాం కదా, అలాంటి టైంలో మనకు శారీకి కావాల్సిన డ్రెస్కి కావాల్సిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదా 3 డేస్కి సరిపడా. సో ఇలా చేశారంటే బ్యాంగిల్స్ అసలు చెక్కు చెదరవండి, షైనింగ్ పోదండి, అసలు పగలవంటే పగలవన్నమాట. ఇట్లాంటి వేస్ట్ బాటిల్తో అయితే మనం ఇలా చేసుకుని బ్యాగ్లో పెట్టుకున్నామంటే లగేజ్లో చాలా బాగుంటుంది అనమాట. బ్యాంగిల్స్ అనేది చెక్కు చెదరకుండా నీట్గా ఉంటాయి అనమాట. మనం ఎలాంటి 2 బాటిల్ ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు పెట్టుకోసుకొని వెళ్ళొచ్చు అనమాట టూర్లకి అయితే. ఇలా చూసారు కదా, ఈ విధంగా లగేజ్ ప్యాకింగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. బ్యాంగిల్స్ అనేది చెక్ చెదరకుండా ఉంటాయి, దాని స్టోన్స్ కూడా పోకుండా ఉంటాయి అనమాట. ఇలా మనం ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు తీసుకెళ్ళచ్చు వాటర్ బాటిల్ పట్టినంత వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి.